Garuda Express, an international courier service. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చి రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించారు. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే వెండితెరపై తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై ప్రవేశించి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం చేశారు. చిరు బుల్లితెరపై కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తారని మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ప్రసారం చేసిన స్టార్ మా టీవీ ఎంతో ఆశలు పెట్టుకుంది. అయితే అంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు వ్యాఖ్యాతగా నాగార్జునను చూడడం అలవాటు పడిన జనానికి చిరు వ్యాఖ్యానం నచ్చలేదో ఏమిటో కానీ టీఆర్పీ రేటింగ్ ఆశించిన స్థాయి రాలేదు. ఈ రోజు కాకపోతే మరో రోజు అయినా రేటింగ్ పెరుగుతుంది అనుకుంటే అలా జరగలేదు. ఇంక లాభం లేదనుకున్నారో ఏమో మీలో ఎవరు కోటీశ్వరుడు ఈ సీజన్ను క్లోజ్ చేసేశారు. ఇది చిరంజీవికి షాకే అని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవికి మరో షాక్ తగిలింది. అదేంటంటే స్టార్ మా టీవీలో చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150ని ప్రసారం చేశారు. ఈ సినిమాని 19 కోట్లు చెల్లించి మా టీవీ టెలికాస్ట్ రైట్స్ దక్కించుకుంది. అయితే ఇటీవల ప్రసారం అయిన ఖైదీ నంబర్ 150కి టీఆర్పీ రేటింగ్ 6.9 వచ్చిందట. మహేష్ బాబు నటించిన అటర్ ఫ్లాప్ మూవీ బ్రహ్మోత్సవంకు టీఆర్పీ రేటింగ్ 7.5 వచ్చింది. చిరంజీవి 150వ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమాకి ఇంత తక్కువ రేటింగ్ రావడం అంటే బుల్లితెరపై మెగాస్టార్కి మరో షాకే అని చెప్పాలి.